హాజరైనటువంటి ప్రముఖులు, పెద్దలు, ప్రేక్షకులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కొత్తగా వచ్చినటువంటి హీరోలు. ఒక హీరో మా మనవడు, కానీ ఇప్పుడు ఇటుకు వస్తే 4 మనవాళ్ళు అయ్యారు నాకు. ఇప్పుడు అందరూ నా మనవాళ్ళ కింద లెక్క. కొత్తగా మంచిగా యాక్ట్ చేశారు. వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి గట్టి నమ్మకం ఉంది. ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ యుగంలో వీళ్ళు ఎంతో చేస్తారని చెప్పేసి నాకు చిన్న అనుమానం ఉంది. కానీ అప్రోచ్ చూస్తుంటే ఎక్కడ తక్కువ ఏం లేదు, గట్టిగానే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ రాజకీయాలకి సినిమాలకి చాలా అభినవ సంబంధం ఉంది. రాజకీయాల్లో నమ్మడానికి వీళ్ళేనంత హామీలు ఇస్తే జనం నమ్ముతున్నారు. అమలు చేయడానికి వీలు కాదు అది, కానీ హామీలు ఇస్తే దాన్ని చూసి ఆనందపడి ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు సినిమాలు కూడా ఆచరణలో సాధ్యం కానిటువంటి సంఘటనలను పెద్ద ఎత్తున చూపిస్తారని జనం నమ్ముతున్నారు. సాధ్యమే కాదు, సినిమాలు చూపించేటివి చూస్తే సాధ్యమే కాదు. అయితే దాన్ని చూసి ఆనందపడుతూ ఉన్నారు. తర్వాత ఈ మధ్యకాలం సినిమా హాల్స్ కూడా సినిమా హాళ్ళు బుక్ అయిపోతున్నాయి, ఈ థియేటర్లు బుక్ అయిపోతున్నాయి. రకరకాల పద్ధతుల్లో ముందే అన్నీ కాన్సన్ట్రేషన్, కొత్తగా వచ్చే వాళ్ళకి ఛాన్స్ లేకుండా ఒక 2-3 మొత్తం మనోపిల్ అయిపోతున్నారు. సినిమా తీసేది వాళ్ళే, డబ్బులు పెట్టేది వాళ్ళే, వాళ్ళ ఇంట్లో పిల్లకాయలే హీరోలు, హీరోయిన్లు, థియేటర్లు మొత్తం వాళ్ళవే. ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు ఏమవుతారు పాపం. ఇది పెద్ద సమస్య. ఇంకా కొత్త సమస్య ఏంటంటే ఆడియన్స్ని కూడా ముందే బుక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మహాబలి చూసిన వాళ్ళందరూ అందరూ బాకీదారులే. మళ్ళా ఈ సినిమా ఇంకో సినిమా చూడాల్సింది, అంతే ముందు బుక్ అయిపోయారు. అంటే ఆడియన్స్ కూడా బుక్ చేసుకునేటువంటి అడ్వాన్స్డ్ చిన్న పాప సెంటిమెంట్ మీద ప్లే చేశారు. డైరెక్టర్ గారు బాగా తీశారు. డెఫినెట్గా బాగుంటుంది, ఎందుకంటే ఈ మధ్య అన్నీ ఎక్కువగా హారర్ సినిమాలు వస్తున్నాయి. సో ఆ వరవాడిలో తీశారు. కొత్త కుర్రాళ్ళైనా వాళ్ళకి ఉన్న శక్తి మేరకు వాళ్ళు నటించారు. ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ చేత అయినంత విధంగా వాళ్ళు ఈ సినిమాని ప్రొజెక్ట్ చేశారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. వాళ్ళకి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నారాయణ గారు చెప్పిన దాంట్లో కొన్ని నేను విభేదిస్తున్నాను. అంటే ఆయన చెప్పింది రాంగ్ అని కాదు, జనరల్గా ప్రజలందరూ ఆ 2 hours టైంలో వాళ్ళ బాధలను మర్చిపోవటానికి, ఊహల్లో విహరించడానికే సినిమాలకు వస్తారు. ఎందుకంటే ఒక సామాన్యుడు న్యాయం కోసం ఓ పోలీస్ స్టేషన్కి వెళ్తే, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తే రైట్స్ ఎవరు కొత్త హీరోస్ని సెలెక్ట్ చేసుకొని, ఈయన ఇక్కడ కరీంనగర్ జిల్లా అయినా హీరోస్ ఎక్కడెక్కడో వైజాగ్ నుండి కానీ ఇంకా పక్క రాష్ట్రాల నుండి కూడా వచ్చిన వాళ్ళని చేసుకొని ఇంత మంచి సినిమాని ధైర్యంగా చేసినందుకు నిజంగా వారికి ప్రేక్షకులు కూడా మంచి సహకారాన్ని ఇచ్చి వీళ్ళను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అశోక్ అన్న చెప్పినట్టే ఇంతకుముందు బాహుబలి సినిమా ద్వారా మొత్తం ఇండస్ట్రీ ఒక ఊపుతో ఉంది. ఇప్పుడు డెఫినెట్గా సినిమాలు తీయడానికి ముఖ్యం వాళ్ళ ప్లానింగ్తో చేసి రిలీజ్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా అంటే ఒక 3 సంవత్సరాల నుంచి ఫ్రీగా దానికి పబ్లిసిటీ వచ్చింది కాబట్టి దానికి అంత హైప్ వచ్చింది. ఈ సినిమాను మీరు చాలా బాగా చేశారు, కానీ దాని సినిమా పబ్లిసిటీ కూడా ఇంకా బాగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు చేయగలుగుతారు. ఎందుకంటే ఆడియో రిలీజ్ చిన్న సినిమా అయినా ఒక పెద్ద సినిమా రేంజ్లో ఈ ఆడియో ఫంక్షన్ చేస్తున్నారు. అండి ఫస్ట్ టైం నేను స్టోరీ వినడానికి వెళ్ళినప్పుడు స్టోరీ విని నాకు నచ్చి ఓకే చేసుకున్నాను అండి. అండ్ షూటింగ్ టైంలో కూడా ఇప్పుడు ఏమన్నా ఈ సీన్ ఇక్కడ బాగా రాలేదు సార్, ఇది మళ్ళీ చేయాలి అని ఎంత కేర్గా నీట్గా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నీట్గా చేయించారు. My elders who is sitting on the stage, namaskar. Those who are sitting down there, good evening, my friends. Thanks to you, you all came here. You have taken your time.
యాక్చువల్గా నాకు ఈ ఆపర్చునిటీ నైట్ ఫిక్స్ అయిపోయింది. రివర్ అందరూ వెళ్ళిపోయారు, అందరూ ఏంటి కొత్తగూడెంకి వెళ్ళిపోయారు, అందరూ షూట్లో వెళ్ళిపోయారు. అండ్ నైట్ నాకు కాల్ 11:30కి కాల్ చేశారు సార్. నాకు కాల్ చేసి సో మీ క్యారెక్టర్ ఇది షేర్ ఖాన్ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ నా లాంగ్వేజ్ కూడా సగం హిందీ సగం తెలుగు ఉంటుంది. కుటుంబ సభ్యులు కానీ అందరి గుడి పేరు పేరున నమస్కారాలు. పోతే ఈ స్టేజ్ ముఖంగా సార్ మాట్లాడారు, అశోక్ సార్ కానీ వీరంతా కూడా మాట్లాడినట్టు ఈ సినిమాల గురించి మాట్లాడేంత అనుభవం కానీ దాని గురించి మాకు లేదని నేను అనుకుంటున్నాను సార్. కొత్తగా మేము వచ్చాము ఇండస్ట్రీకి. సో సార్ రామకృష్ణ సార్ గారు ఇప్పుడే చెప్పారు, మాకు థియేటర్స్ కానీ దానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మేము హెల్ప్ చేస్తామని. నా పేరు అక్షర నాయన. నేను మూవీలో కౌసల్యగా యాక్ట్ చేశాను. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను మహేష్ గారికి కౌసల్య టీమ్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అలాగే ఈరోజు యూఎస్లో ఉన్నారు రవి గుమ్మడిపూడి, అతనికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అతను తానా వన్ ఆఫ్ ద అధ్యక్షుల్లో ఉన్నాడు ఆయన కెన్సస్ సిటీలో. దాని తర్వాత రవీందర్ రెడ్డి చింతకుంట, అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రమేష్ అన్న. సో ఈయన వల్ల ఈరోజు ఐటమ్ సాంగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు హీ టేక్ కేర్ సో మచ్ ఆఫ్ థింగ్.